ఇండియా సిరీస్ సొంతం చేసుకున్నారు. ఐసింగ్ ఆన్ ద కేక్ ఏంటంటే విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్. రోహిత్ శర్మ నుంచి 75 మేడ్ ఇన్ ఫస్ట్ ఓడిఐ సెంచరీ ఫ్రమ్ యశస్వి జైస్వాల్. కానీ అస్సలు ఈ మ్యాచ్ సెట్ చేసింది ఇండియన్ బౌలర్స్ ప్రసిద్ధ్ కృష్ణ ఇంకా కుల్దీప్ యాదవ్. ఇద్దరు 4 వికెట్స్ తీసుకుంటాం. కానీ దీనికంటే ఇంకా ఇంపార్టెంట్, ఫైనలీ ఇండియా టాస్ గెలిచారు. అన్నీ మాట్లాడుకుందాం. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. లక్కీ వెన్యూ వైజాగ్ అనుకున్నాం కదా, అట్లానే డెస్టినీ కూడా చేంజ్ అయింది. టాస్ దగ్గర నుంచి, మ్యాచ్ రిజల్ట్ దగ్గర నుంచి సిరీస్ గెలిచారు. ఎందుకంటే టెస్ట్ సిరీస్ ఓడిపోయిన తర్వాత ఈ సిరీస్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. వెరీ నైస్ టు సీ ఇండియా సిరీస్ సీల్ చేశారు. చాలా మాట్లాడుకోవాలి, ఇన్ డెప్త్ అనాలిసిస్ చేద్దాం ఈ మ్యాచ్కి. అండ్ బిఫోర్ దట్ మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? టాస్ దగ్గర నుంచి. 2 సంవత్సరాల తర్వాత ఇండియా టాస్ గెలిచారు. కేఎల్ రాహుల్ సెలబ్రేషన్ చూసారా? బయట నుంచి ప్లేయర్ సెలబ్రేషన్ చూసారా? ఎందుకు ఈ మ్యాచ్ టాస్ గెలిచడం చాలా ఇంపార్టెంట్ ఉండింది. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ మొత్తం 3 మ్యాచ్లు చాలా ఫరక్ పడింది. టాస్ గెలుస్తాము. అయితే 2 years అయింది ఇండియా టాస్ గెలిచి. ఓడిఐ వరల్డ్ కప్ 2023 సెమీఫైనల్ న్యూజిలాండ్ అప్పుడు టాస్ గెలిచిన తర్వాత ఇప్పుడు గెలుస్తున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ కనిపించింది అండ్ డెస్పరేషన్ కనిపించింది. మొత్తం టాస్ గెలిచారు. అయితే ఫస్ట్ టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచిపోరు కదా, మంచిగా ఆడాలి కదా. దాని గురించి మాట్లాడదాం. బ్యాటర్స్ చాలా మంచి బ్యాటింగ్ చేశారు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అండ్ యశస్వి జైస్వాల్. కానీ నా ప్రకారం ఈ మ్యాచ్ని సెట్ చేసింది బౌలర్స్. 270కి రెస్ట్రిక్ట్ చేశారు. ఎట్లా చేశారు? మంచి గేమ్ ప్లాన్స్ యూజ్ చేశారు. ఫటాఫట్ మాట్లాడుకుందాము. ఇండియా టాస్ గెలుస్తాంతో దే ఆప్టెడ్ టు ఫీల్డ్ ఫస్ట్, రైట్ డిసిషన్. ప్లేయింగ్ 11లో ఒక మార్క్ చేశాడు. తిలక్ వర్మ వచ్చాడు వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో. అక్కడ సౌత్ ఆఫ్రికా 2 ఫోర్స్డ్ చేంజెస్, అది వాళ్ళకి ఫరక్ పడింది. ప్రివ్యూలో చెప్పాను, 2 ఇంజ్యూర్డ్ ప్లేయర్స్ ఉన్నారు. తన ప్లేస్లో రెకెల్టన్, బార్టన్ ఆడతారని చెప్పేసి వాళ్ళిద్దరు వచ్చారు ప్లేయింగ్ 11లో. అండ్ రెకెల్టన్ అవుట్ అయిపోయాడు. దానివల్ల ఏమైంది, బ్యాటర్ మొత్తం అంటే డిస్రప్ట్ అయిపోయింది బ్యాటింగ్ ఆర్డర్. రికెల్టన్ పైకి వచ్చాడు, మాక్రమ్ కిందకు వచ్చాడు. బ్యాటింగ్ చాలా ఏం చేశారు మొత్తానికి, ఇన్ని ఓపెనర్స్ని చేంజ్ చేశారు మొత్తం వీళ్ళు. 9 ఓపెనింగ్ పేర్స్ ఈ ఇయర్లో అంట, హయ్యెస్ట్ బై ఎనీ టీమ్. అది కూడా డిసైడర్లో చేస్తారా? నాకు కొంచెం అది తేడా అనిపించింది. మొత్తానికి రికెల్టన్ అవుట్ అయిపోయాడు, పాజీ అవుట్ చేశాడు. దాంతో మంచి పార్ట్నర్షిప్ అయింది 9 ఓవర్ల దాకా. అంటే నాకు అనిపించింది ఇండియా మంచి బౌలింగ్ చేశారు. వికెట్ పడిపోయినా రన్స్ రాలే. 3 runs 3.5 runs per over బౌమా ఇంకా క్వింటన్ డికాక్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. కానీ ఒకసారి మన ప్రసిద్ధ్ కృష్ణ రాగానే భయపెట్టిచ్చేసాడు, ఇండియాని భయపెట్టించాడు ఫస్ట్. ఎందుకంటే 2 ఓవర్స్లో 27 runs ఇచ్చేసాడు ప్రసిద్ధ్ కృష్ణ. మొమెంటం మొత్తం సౌత్ ఆఫ్రికా. షార్ట్ వేసాడు ఫుల్, అంటే వాళ్ళ స్ట్రెంత్కి వేసాడు. ఐ థింక్ నర్వస్ ఉన్నట్టున్నాడు, కొంచెం షార్ట్ వేసాడు. ఫాస్ట్ వేస్తానికి వెళ్ళి అక్కడ అందుకున్నాడు క్వింటన్ డికాక్. టెంబా బౌమా కూడా మంచిగా ఆడాడు. మొత్తానికి ఫస్ట్ వికెట్ చూడండి, 114 దాకా వీళ్ళిద్దరు ఆడారు. దాని తర్వాత బౌమా అవుట్ అయ్యాడు. జడేజా బౌల్డ్ డీసెంట్లీ. దాని తర్వాత 168 దాకా కూడా ఇక్కడ వికెట్ పడలేదు. ఐ థింక్ క్వింటన్ డికాక్ ఏం బ్యాటింగ్ చేశాడు, అసలు కొడుతున్నాడు. క్వింటన్ డికాక్ మీకు తెలుసా, తను ఫాస్టెస్ట్ 1000 runs ఇండియాలో తినే కొట్టింది ఒక అవే ఓవర్సీస్ బ్యాటర్. అండ్ ఇప్పుడు దాకా 7 times 50 కొడితే 7కి 7 times సెంచరీస్ కింద కన్వర్ట్ చేశాడు తను. ఐపీఎల్ ఆప్షన్ రాబోతుంది, అందుకని యూటర్న్ తీసుకున్నాడు ఓడిఐ ఫార్మాట్లో. బయట ఆప్షన్లో ఉన్నాడు తను. కేకేఆర్ రిలీజ్ చేశారు, జిద్దుతో ఆడినట్టు అనిపించింది నిజంగానే. ఆప్షన్లో ఐ థింక్ విల్ గో ఫర్ ఎ గుడ్ ప్రైస్. ఏదైతే ఫామ్ చూపిస్తున్నాడు, కీపింగ్ కూడా చేస్తాడు కాబట్టి కొన్ని టీమ్స్కి కూడా అవసరం. అయితే మొత్తానికి చాలా మంచిగా ఆడాడు క్వింటన్ డికాక్. కానీ ఇక్కడ ఫస్ట్ మీకు మెన్షన్ చేయాల్సింది, 2 ఓవర్స్లో 27 runs ఇచ్చినా భయపెట్టిన ఇండియన్ టీంని ప్రసిద్ధ్ కృష్ణ వచ్చి సౌత్ ఆఫ్రికాని భయపెట్టాడు. ఏం బౌలింగ్ వేసాడు వచ్చి, బ్రెడ్ స్కిన్ అవుట్ చేశాడు. అంటే సెకండ్ స్పెల్ మంచిగా కేఎల్ రాహుల్ తనకి నమ్మకం చూపించి మంచి క్యాప్టెన్సీ చేశాడు. కేఎల్ రాహుల్ తనకు బౌలింగ్ ఇస్తాము ఒక గేమ్ ప్లాన్ ప్రకారం. ఫస్ట్ స్పెల్ నేను చెప్పాను షార్ట్ వేసాడని, సెకండ్ స్పెల్లో ఒకటే వేసాడు బ్యాక్ ఆఫ్ ద లైన్, బ్యాక్ ఆఫ్ ద కన్సిస్టెన్సీతో 140 వేస్తూ ఉన్నాడు. ఆ పట్టుదల కనిపించింది. హ్యాట్స్ ఆఫ్ ప్రసిద్ధ్ కృష్ణ, ఎట్లయితే వచ్చాడు కంబ్యాక్. మొత్తానికి బ్రెడ్ స్కిన్ అవుట్ చేశాడు, దాంట్లో మాక్రమ్ని అవుట్ చేశాడు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, సెంచరీ కొట్టిన కీపర్ని అవుట్ చేశాడు. ఇది చాలా ఇంపార్టెంట్ ఉండింది. ఎందుకంటే క్వింటన్ డికాక్ వికెట్ అక్కడ రాకపోతే స్కోర్ ఎక్కడో వెళ్ళిపోయింది. క్వింటన్ డికాక్ వికెట్ పడేసినట్టు అనిపించింది, ర్యాష్ షాట్, లేకపోతే సౌత్ ఆఫ్రికా పెద్ద స్కోర్ కొట్టేది. మొత్తానికి స్మాష్ చేస్తాడు ఇక ప్రసిద్ధ్ కృష్ణ. కానీ మ్యాచ్ ఇక్కడ అవ్వాలి, ఎందుకంటే ఇంకా బ్యాటింగ్ ఉంది కదా. బ్రెవిస్ ఉన్నాడు, దాని తర్వాత ఎన్సన్ ఉన్నాడు, కార్మిన్ బాష్. ఇక్కడ కేఎల్ రాహుల్ సూపర్ క్యాప్టెన్సీ చేశాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ని ఏం చేశాడు, ఆపాడు 5 overs వేసి. ఎందుకు 35 overs తర్వాత ఒకటే బాల్ యూజ్ చేశారు కొత్త రూల్స్ ప్రకారం ఓడియాలో. ఏం చేశాడు, మెల్లిగా వేయించాడు 35 overs తర్వాత బాల్ ఫ్లైట్ చేసి. గేమ్ ప్లాన్ ఇండియాది ఏముండిందంటే అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేశారు బ్రెవిస్కి ప్లాన్. మెల్లిగా గూగ్లీ బాల్ పడి బయటకు వెళ్తుంది, ట్రాప్లో పడిపోయాడు. బ్రెవిస్ ఎక్రాస్ కొడతానికి వెళ్ళి అవుట్ అయ్యాడు. అదే ఓవర్లో జెన్సన్ అవుట్ అయ్యాడు. దాని తర్వాత కార్విన్ బాష్ అవుట్ అయ్యాడు. గాన్. అక్కడ నుంచి ఇంకా రికవర్ అవ్వలేరు.
కుల్దీప్ యాదవ్ నిజంగా చెప్తున్నాడు మాస్టర్ మైండ్. అసలు లెగ్ స్పిన్నర్కి అంటే లెఫ్ట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ చైనామెన్కి ఇంత కంట్రోల్ ఉంటాము చాలా రేర్. అందుకని ఇండియాకి అన్ని ఫార్మాట్స్ ఆడుతున్నాడు కుల్దీప్. వెల్డన్ 4 వికెట్లు, ప్రసిద్ధ్ 4 వికెట్లు. ప్రసిద్ధ్ని కూడా మెచ్చుకోవాలి, సెకండ్ స్పెల్ ఎట్లయితే కంబ్యాక్ చేసి 4 వికెట్లు తీసుకున్నాడు. మొత్తానికి వీళ్ళిద్దరే 8 వికెట్లు తీసేసుకున్నారు. 270కి రెస్ట్రిక్ట్ చేశారంటే అసలు నథింగ్. ఈ పిచ్ మీద మినిమం 340 to 350 కొట్టాల్సిన పిచ్ ఇది, చిన్న గ్రౌండ్. మొత్తానికి కొట్టలేపారు. 270 అవగానే మ్యాచ్ ఇక్కడే గాన్. అయితే ఇక్కడ ఇండియా బ్యాటింగ్కి వచ్చారు. సో బ్యాటింగ్కి రాగానే యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ మెల్లిగా స్టార్ట్ చేశారు. రోహిత్ శర్మ ఏంటంటే టైం తీసుకొని ఆడుతున్నాడు. మీరు గమనించి ఉంటే లాస్ట్ ఆస్ట్రేలియా సిరీస్ కూడా అట్లనే ఆడాడు, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్. ఇక్కడ కూడా ఈ టేకింగ్ హిస్ టైం, ఓల్డ్ ఫార్మాట్ ఫాలో అవుతున్నాడు. క్యాప్టెన్ ఉన్నప్పుడు ఫాస్ట్ ఆడాడు, ఇప్పుడు ఏంటంటే అవసరం లేదు, టార్గెట్ తక్కువ ఉంది, టేకింగ్ హిస్ టైం. ఆ డబుల్ సెంచరీలు కూడా అట్లనే కొట్టాడు ఇంతకుముందు. సో ఆ ఫార్ములా ఫాలో అవుతున్నాడు. ఈ వాజ్ ప్లేయింగ్ క్లాస్గా. కానీ యశస్వి జైస్వాల్ స్ట్రగుల్ అయ్యాడు ఇనిషియల్లీ. ఏదో బౌండరీ వస్తుంది కానీ బీట్ అవుతున్నాడు, చాలా బాల్స్ తీసుకున్నాడు. ఫస్ట్ 50 తను కొడటానికి 75 బాల్స్ తీసుకున్నాడు. అయితే ఇక్కడ తన సర్వైవ్ అన్న ఏకే కారణం నేను చెప్పాలా, ఒకటేమో లక్, ఇంకోటి రోహిత్ శర్మ. అంటే తను వెళ్ళి మాట్లాడుతూనే ఉన్నాడు, మధ్యలో కొట్టేస్తుంటే ఎందుకు కొడుతున్నావు, ఆగు, పేషెన్స్, టైం తీసుకొని తను మాట్లాడాడు. ఇద్దరు ముంబై కదా, ఆ కనెక్షన్ నాకు అనిపించింది. చాలా మంచిగా గైడ్ చేశాడు. మొత్తానికి ఫస్ట్ రోహిత్ శర్మ 50 కంప్లీట్ చేశాడు. దాంతో యశస్వి జైస్వాల్ స్ట్రగుల్ అయినా స్టక్ దేర్, మంచిగా 50 కంప్లీట్ చేశాడు. అండ్ దాంతో రోహిత్ శర్మ అవుట్ అవుతాను చూసాం 75 మీద. ఆ లాంగ్ ఇట్లా స్లాగ్ స్వీప్ ఆడటానికి వెళ్ళి 75 మీద అవుట్ అయిపోయాడు. కానీ యశస్వి జైస్వాల్ ఏం చేశాడంటే 50 కొట్టిన తర్వాత పటా కొడతా వెళ్ళాడు. తగిలిని ఎట్లనే కాన్ఫిడెన్స్ పెరుగుతూ పోయింది. నేను ఇంకో పక్క విరాట్ కోహ్లీ ఇచ్చిన తర్వాత తను కూడా కొడుతున్నాడు. ఫోకస్ అంతా విరాట్ కోహ్లీ మీద ఉండింది. అందరూ క్రౌడ్ ఫుల్ ఎంజాయ్ చేశారు. మొత్తానికి జామ్ ప్యాక్ స్టేడియం ఉండింది. అందరు ఇండియన్ జెర్సీ వేసుకొచ్చారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జెర్సీస్ ఎస్పెషల్లీ. వైబ్ మాత్రం అసలు వైజాగ్లో నెక్స్ట్ లెవెల్ ఉండింది. అయితే మొత్తానికి విరాట్ కోహ్లీ ఏంటా బ్యాటింగ్ అసలు, అంటే వీడియో గేమ్ లాగా బ్యాటింగ్ చేశాడు. నిజంగా చాలా నచ్చింది. కవర్ డ్రైవ్స్, ఫ్లిక్స్, బౌండరీస్, లాఫ్ట్స్, అంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో బ్యాటింగ్ చేసినట్టు అనిపించింది. 2 బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ కొట్టాడు కదా, కాన్ఫిడెన్స్ ఎక్కడో ఉంది. మొత్తానికి జైస్వాల్ మేడ్ ఇన్ సెంచరీ కంప్లీట్ చేశాడు, విచ్ వాజ్ ఐసింగ్ ఆన్ ద కేక్. ఎందుకంటే 2 ఫార్మాట్స్లో సెంచరీ ఉన్నాయి కానీ 1 డే ఫార్మాట్ ఇంకా కొట్టలే. ఇట్ వాజ్ ఇస్ మేడ్ ఇన్ సెంచరీ. హీ బికమ్స్ ద 6th ఇండియన్ ప్లేయర్ టు బికమ్ స్కోర్ సెంచరీస్ ఇన్ ఆల్ ఫార్మాట్స్. సెల్యూట్. అది కూడా స్ట్రగుల్ అయ్యాడు కానీ సెంచరీ కొట్టాడు. అది మంచి ఫామ్లో ఉన్నప్పుడు అందరూ కొడతారు కానీ స్ట్రగుల్ అవుతున్నా కూడా సెంచరీ కొట్టాలి కదా. క్రెడిట్ గోస్ టు బిట్ ఆఫ్ రోహిత్ శర్మ, కూడా మంచి గైడ్ చేశాడు ఇనిషియలీ. మొత్తానికి సెంచరీ కొట్టాడు. కానీ ఇంకోటి కింగ్ విరాట్ కోహ్లీ ఏం బ్యాటింగ్ చేశాడు. తను కూడా ఫటా కొట్టి 50 కంప్లీట్ చేస్తాం, 50+ రన్స్, మంచిగా మ్యాచ్ ఫినిష్ చేశారు. 11 overs టు స్పేర్. ఐసింగ్ ఆఫ్ ద కేక్ ఏంటంటే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ విరాట్ కోహ్లీ. లాస్ట్ టైం ఆస్ట్రేలియా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ రోహిత్ శర్మ. దాంతోపాటు సిరీస్ కూడా గెలుస్తాము, వైజాగ్లో మ్యాచ్ గెలుస్తాం, వైజాగ్లో ఇంపార్టెంట్ టాస్ గెలుస్తాము, అన్నీ సీదావాడిని. మొత్తానికి సిరీస్ సీల్ చేశారు. కానీ దీంట్లో నోటిసబుల్ థింగ్స్ ఏంటంటే టాస్ ఈజ్ బికమింగ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కానీ ఇండియా బౌలింగ్ చాలా మంచిగా వేశారు. ఎస్పెషల్లీ ప్రసిద్ధ్ ఎట్లయితే మంచిగా కంబ్యాక్ చేశాడు. అండ్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ అబౌట్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్. చెప్పండి మీరు, బికాస్ బౌలర్స్కి చాలామంది క్రెడిట్ ఇయర్, యూ హ్యావ్ టు గివ్. మొత్తం త్రూ అవుట్ ద సిరీస్ చాలా మంచిగా వేశాడు కుల్దీప్. మీరు ఎట్లా అనిపిస్తుంది కింద కమెంట్ చేయండి. ఇంకా పర్ఫార్మెన్సెస్ ఏం నచ్చి కమెంట్ చేయండి. అండ్ ఆల్సో స్పెషల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ విరాట్ కోహ్లీ. వాట్ ఎ ప్లేయర్. ఈ సిరీస్లో దుమ్ము లేపేశాడు. ఆస్ట్రేలియాలో ఫస్ట్ 2 మ్యాచ్లు స్టార్ట్ రాలే కానీ ఇక్కడ అసలు అన్ని మ్యాచ్లు రన్స్ కొడతాం, అది కూడా విత్ ఈజ్. ఈ లుక్ బై ఫార్ ద బెస్ట్ బ్యాటర్. దీని గురించి మీరు ఏమంటారు కింద కమెంట్ చేయండి. ఇండియా సిరీస్ గెలిచారు. నేను స్పెషల్ పర్ఫార్మెన్సెస్ మీకు ఎట్లా అనిపించింది, ఐ లుక్ ఎట్ ఇట్. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డు దట్. బాయ్.